ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అక్టోబర్ 14వ తేదీ మంగళవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్టోబర్ 14వ తేదీ మంగళవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. మీరు ఏది చేస్తున్నా కూడా అందులో ఎంతో తెలివిగా రాణించగలుగుతారు. అన్ని పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారటం, మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని పొందటం, చక్కగా లాభాలతో ముందుకు వెళ్ళటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. అంటే ఏది చేపట్టినా కూడా అది బంగారంగా మారే అవకాశంగా ఉంటుందండి. అంటే అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలిలో చక్కగా దూసుకు వెళ్ళగలుగుతారు. కోరుకున్న విధంగా ప్రతి దానిలోనూ కూడా అభివృద్ధిని చూడగలుగుతారండి. అందరి సహాయ సహకారాలను కూడా పొందగలుగుతారంటే మీ యొక్క ప్రవర్తన వల్ల కానీ, మీ యొక్క మాట తీరు వల్ల కానీ, మీరు తీసుకునే నిర్ణయాల వల్ల కానీ అందరి యొక్క మద్దతును ప్రతి విషయంలోనూ కూడా మీరు పొందగలుగుతారండి. అది చక్కగా మీకు మరింతగా కలిసి వచ్చే విధంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు ఏవైతే జరుపుతున్నారో, అంటే డబ్బుకు సంబంధించిన లావాదేవీలు ఏవైతే జరుపుతున్నారో వాటన్నిటిలోనూ కూడా మీరు ముందంజలో ఉండగలుగుతారండి. చక్కగా రెండు చేతుల నిండా డబ్బును సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుంది. కోరుకున్న విధంగా ఆదాయ మార్గాలను పెంచుకోవటం కానీ, ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవటం కానీ, లేదా ఆదాయాలు పెట్టుబడుల రూపంలో మీరు మరింతగా పెడుతూ లాభాలను పొందడంలో కానీ మీరు మరింతగా సంతోషపడే విధంగా ఉండబోతుందండి. అంటే అన్ని విషయాలలోనూ కూడా చక్కగా లాభాలను పొందే అవకాశం ఉంటుంది. ఆదాయాన్ని రెట్టింపు చేసుకోగలుగుతారండి. ఖర్చులను కూడా ఈరోజు కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారు. మీరు ఏదైతే ఖర్చులు పెడుతున్నారో వాటన్నిటిని కూడా చక్కగా బేరీజ్ వేసుకుంటూ ఏది అవసరమైన ఖర్చు, ఏది అనవసరమైన ఖర్చు అని ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్ళటం వల్ల మీ యొక్క ఖర్చులను నియంత్రించుకునే శక్తి సామర్థ్యాలు మీకు ఉంటాయి. చక్కగా డబ్బును పొదుపు నిల్వల్లో పెట్టుకోవడం కానీ, పెట్టుబడులు పెట్టుకోవడం కానీ, లేదా భవిష్యత్తు అవసరాల కోసం వినియోగించుకోవడం కానీ మీరు ఈరోజు చేయగలుగుతారండి. అది కూడా మీకు సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఏ విషయంలోనైనా కూడా పట్టుదలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. చక్కటి ఏకాగ్రతతో ప్రతి నిర్ణయాన్ని కూడా తీసుకోగలుగుతారు. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో నియమ నిబంధనలతో, అంటే ఏదైనా కూడా మేము ఇలానే చెయ్యాలి, ఇట్లానే ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి, గట్టిగా మేము ప్రతి పనిని కూడా అనుకున్న సమయానికల్లా పూర్తి చేయాలి అనే ఒక కట్టుబాటు, నియమ నిబంధనలు ఎక్కువగా ఉంటాయండి. ఆ విధంగానే మీరు వాటన్నిటిని కూడా పూర్తి చేసుకోగలుగుతారు. సమయానికి అన్నిటిని పూర్తి చేసుకోవడమే కాకుండా అనుకున్న విధంగా విజయాలను కూడా పొందగలుగుతారండి. ముఖ్యంగా మీ యొక్క స్నేహితులు కానీ, సన్నిహితులు, శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సహాయ సహకారాలను కూడా, వారి సలహాలను కానీ, వారి యొక్క సహాయ సహకారాలను కానీ అన్నీ కూడా పొందగలుగుతారండి. ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునేటప్పుడు మీ శ్రేయోభిలాషులను సంప్రదించటం, వారి యొక్క సలహాలను తీసుకోవటం కూడా ఈరోజు మీకు ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు ఏవైతే జరుపుతున్నారో వాటన్నిటిలో కూడా చక్కగా అప్రమత్తంగా తెలివైన నిర్ణయాలతో వాటన్నిటిని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ జరుపుకోగలుగుతారండి. మీరు మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతారంటే ఏ పని చేస్తున్నప్పటికీ కూడా కొంత ఏకాంత సమయాన్ని కూడా రోజులో మీరు మీకంటూ ఉంచుకోగలుగుతారు. అన్నింటిలోనూ కూడా చక్కగా కలిసి రావటం కానీ, అద్భుతమైన ఫలితాలను పొందడం కానీ, మీరు గతంలో ఏదైతే చేయలేక కానీ, ఆర్థిక పరమైనవి కానీ, వ్యక్తిగత పరమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి బయటపడటం కానీ ఇప్పుడు ఈరోజు మీకు మానసికంగా కొంతవరకు ఊరటనైతే ఇస్తుందండి. చక్కగా అన్నింట్లోనూ విజయాలను పొందడం కూడా మానసిక ధైర్యాన్ని, సంతృప్తిని కలుగజేస్తుంది. కొత్త కొత్త నిర్ణయాలను కూడా ఈరోజు తీసుకోగలుగుతారండి. అంటే కొత్త అవకాశాలను, కొత్తగా ఏదైనా వ్యాపారాలు ప్రారంభించాలని కానీ, లేదా కొత్తగా ఏదైనా నూతన వ్యవహారాలు కానీ, నూతన గృహాలు కట్టాలి, ఇట్లాంటి ఆలోచనలు మాత్రం ఈరోజు మీకు ఎక్కువగా ఉంటాయి. ఆ దిశగా కూడా మీరు కొంతవరకు ప్రయత్నాలను అయితే చేయగలుగుతారు. మీ ప్రయత్నాలన్నీ కూడా మంచిగా సఫలీకృతం అయ్యే అవకాశం కూడా ఉంటుందండి. మీ చుట్టూ ఎలాంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా మీరు చక్కగా అందరి మనసులను గెలుచుకునే విధంగా, అందరితోనూ కూడా ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో మీ ప్రతి పనిని పూర్తి చేసుకునే విధంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. అదే మీ విజయ రహస్యంగా ఉంటుంది. అయితే మీరంటే పడని వ్యక్తులు కానీ, మిమ్మల్ని చూసి అంటే
కొంత మీరు ఎదుగుతున్నారని ఓర్వలేని వాళ్ళు కానీ ఇట్లాంటి వ్యక్తులు కూడా ఉండే అవకాశం ఉంటుందండి. అయినప్పటికీ కూడా వారిని మీరు పెద్దగా ఏమీ పట్టించుకోరు. అటువంటి వారి విషయంలో మీరు జోక్యం చేసుకోకుండా మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటి మీద మీరు శ్రద్ధ చూపిస్తూ మీరు ముందుకు వెళ్ళటం వల్ల చక్కగా మీ పనులు పూర్తి చేసుకోగలుగుతారు. మీరు అనుకున్న సమయానికి ప్రతి పనిని పూర్తి చేసుకుంటూ మీరు కోరుకున్న విధంగా చక్కగా సంపాదనను పెంచుకుంటూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ప్రత్యేకంగా మీకున్నంతలో ఎవరైనా మీ వద్దకు వస్తే వారికి లేదనకుండా కాదనకుండా మీ చేతనైనంతలో మీరు సహాయం చేసి వారిని పంపించే శక్తి సామర్థ్యాలు మీకు ఈరోజు ఉండబోతున్నాయండి. అంటే అటువంటి మనస్తత్వం ఉంటుంది, చక్కగా ఆ స్తోమత కూడా ఈరోజు మీకు ఉండబోతుందండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలిగిస్తుంది. అన్ని విధాలుగా కూడా మీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మీరు వాటిని అనుకూలమైన విధంగా మార్చుకోగలుగుతారు. చక్కగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని వెచ్చించుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా మీకు అనుకూలంగా పరిస్థితులను మార్చుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారి యొక్క సహాయం సహకారాలు వారి యొక్క వెన్నంటే ఉండి ముందుకు నడిపించే విధానం మీకు మానసికంగా మరింత సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు కొంత జాగ్రత్తలను వహించడం, కొంతవరకు మెలకువలను పాటించడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ పనులన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకుని చక్కగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఈ రాశిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యా రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను చూపించగలుగుతారు. తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ వేటికైతే హాజరవుతున్నారో వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీదైన శైలిలో పెట్టుబడులను పెడుతూ చక్కగా తెలివైన నిర్ణయాలతో మీరు మరింతగా ముందుకు వెళుతూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగస్తులైన వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో ఎటువంటి పనిభారం ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా చక్కగా సకాలంలో మీరు మీ పనులన్నింటినీ పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని చక్కగా స్నేహపూర్వకమైన వాతావరణంలో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇంక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం మీకు లభిస్తుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలను చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో చక్కటి నిర్ణయాలను తీసుకుంటూ మీరు కోరుకున్న విధంగా వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. గట్టి పోటీతత్వంతో వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపించుకోగలుగుతారు. మీరు అనుకున్న విధంగా వ్యాపారాన్ని చక్కటి సలహాలతో ముందుకు నడిపిస్తూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని
గనక గమనించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు చక్కటి శుభ ఫలితాలు అయితే ఉన్నాయండి. సకాలంలో మీ పనులను మీ బాధ్యతలను పూర్తి చేసుకునే అవకాశం మీకు లభిస్తుంది. మీరు కోరుకున్న విధంగా కాసింత సమయాన్ని మీ మనసుకు నచ్చిన విధంగా కేటాయించుకోగలుగుతారు. అన్ని పనులలోనూ కూడా మీ శ్రేయోభిలాషుల సలహాలను తీసుకుంటూ చక్కగా తెలివైన నిర్ణయాలతో ప్రతి పనిని ముందుకు నడిపిస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా మీరు మెలకువతో ముందుకు నడిపించుకోగలుగుతారండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ పోటీతత్వంతో వ్యాపారాన్ని నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగస్తులైన మహిళలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పని భారం ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి. చక్కటి నిర్ణయాలను తీసుకుంటూ మీ భాగస్వామి యొక్క సలహాలను సూచనలను ప్రతి విషయంలోనూ తీసుకుంటూ ఇద్దరి మాట ఒకటే ఎంతో సంతోషంగా మీ రోజునైతే ముందుకు నడిపించుకోగలుగుతారండి. అది కూడా మీకు ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ ప్రేమ వ్యవహారంలో తెలివైన నిర్ణయాలతో మీరు మరింతగా ముందుకు వెళ్ళగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా చక్కటి తెలివైన నిర్ణయాలతో మీరు మరింతగా ముందుకు వెళ్ళగలుగుతారండి. కొత్త కొత్త ఆలోచనలతో మీరు ప్రతి పనిని ముందుకు తీసుకువెళుతూ గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా మార్పులు రావటం కానీ లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా నిర్ణయాలు తెలియటం కానీ మధ్యవర్తుల ద్వారా ఏదైనా విషయాలలో మార్పులు జరగటం కానీ మీకు మానసికంగా మరింత ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు చక్కటి శుభ ఫలితాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతలకు పసుపు పచ్చని అరటి పళ్లను ఆహారంగా తినిపించటం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.